శ్రోతలందరికీ నమస్కారం. చక్కని, చిక్కని 16 అణాల తెలుగు వినోదం మన సిలికానాంధ్ర వారి బాలానందానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి బాలానందాన్ని మన నెదర్లాండ్స్ ప్రాంతంలో ఉన్న మనబడి కేంద్రం బాల బాలికలు సమర్పిస్తున్నారు. ఈనాటి కార్యక్రమానికి అత్తయ్యగా వ్యవహరిస్తున్నది నేను, గాయత్రి. నాతో పాటు ఈనాటి కార్యక్రమానికి వ్యవహర్తగా విచ్చేశారు శ్రీమతి ప్రియ గారు. ఏ కార్యక్రమం సుసంపన్నం అవ్వాలన్నా అది ఎందరో కృషి ఫలితమే కదా! అలాగే ఈనాటి కార్యక్రమం కోసం నాకు సహకరించిన మా మనబడి కేంద్రం సమన్వయకర్త గారు శ్రీధర్ గారికి ధన్యవాదాలు. అలాగే మనబడి గురువులు అందరికీ ధన్యవాదాలు. పిల్లలకు శిక్షణ ఇచ్చిన వారి తల్లిదండ్రులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే బాలానందం బృందానికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లల ప్రతిభా పాటవాలకు ఆలవాలం మన బాలానందం కార్యక్రమం. ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్న పిల్లలు మనబడిలో ప్రవేశం నుంచి ప్రభాసం వరకు విభిన్న స్థాయిలలో తెలుగు నేర్చుకుంటున్నారు. వారు నేర్చుకుంటున్న పద్యాలు, పాటలు, కథలు, కథానికలు, నాటికలు, సంభాషణలు మొదలైన అనేక ప్రక్రియలతో మిమ్మల్ని అలరించడానికి వచ్చారు. మరి ఈనాటి కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందామా? ప్రియ గారు మొదలు పెడదామా? ధన్యవాదాలు గాయత్రి గారు. తప్పకుండా. మరింకెందుకు ఆలస్యం, ఒక్కొక్కరిని పిలిచేద్దామా? ఇవాళ మొదటిగా మనతో మాట్లాడటానికి తన్మయి వస్తోంది. తను ఎంచుకున్న అంశం రాలిన ఆకుల్లో వ్రాసిన కథ. నా స్నేహితులకు, గురువులకు నమస్కారం. నా పేరు తన్మయి. భారతదేశంలో ఆకులు రాలే కాలాన్ని ఒక ప్రత్యేక ఋతువుగా పిలుస్తారు. అదే శరదృతువు. ఈ కాలంలో దసరా, దీపావళి, బతుకమ్మ ఇంకెన్నో పండగలు వస్తాయి. శరదృతువులో పౌర్ణమి చాలా కాంతివంతంగా ఉంటుంది. రైతులు ఆ కాంతిలో పంటని కోస్తారు. ఈ కాలంలో సూర్యోదయం మరియు సూర్యాస్తమయంలో ప్రకృతి చాలా అద్భుతంగా ఉంటుంది. శరదృతువులో రాలిన ఆకుల్లో దాక్కుని ఉన్న ఒక కథని మీకు చెప్తాను. అది ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో సీత అనే ఒక పాప ఉండేది. ఆకులు రాలే కాలం కాబట్టి సీత పొద్దున్నే నిద్ర లేవటానికి చాలా గలబా చేసేది. అమ్మ ఎన్నిసార్లు లేపినా నిద్ర ఇంకా కొద్దిసేపు పడుకుంటానమ్మా అంటుండేది. ప్రతి ఆదివారం సీత వాళ్ళ స్నేహితురాలు ఆమని వాళ్ళ తోటలో ఆడుకునేదానికి వెళ్ళేది. సీతకి హరివిల్లంటే చాలా ఇష్టం. వెళ్ళే దారిలో సీతకు నీలమైన ఆకాశం, స్వచ్ఛమైన గాలి, పసుపు, ఎరుపు, నారింజ రంగుల ఆకులతో ప్రకృతి ఒక హరివిల్లులా కనిపించింది. సీత ఆమని తోటకు వచ్చింది. గాలికి నాట్యం చేస్తున్న ఆకులన్నీ పట్టుకోవడానికి సీత, ఆమని పరిగెత్తారు. రాలిన ఆకులు నేలపై ఒక పరుపులా కమ్ముకున్నాయి. మంచు మబ్బులోంచి వచ్చే బంగారు సూర్యకిరణాలు ప్రకృతిని అందంగా అలంకరించాయి. ఆమని దాగుడుమూత ఆటలో 1, 2, 3 లెక్క పెడుతుంటే సీత చెట్టు వెనుక దాక్కొని చిలిపి పక్షులకు ఈ గీతాల్ని అనుకరించింది. శరదృతువు శోభ సీతలో, ఆమనిలో మంచి ఉత్సాహాన్ని నింపింది. చెట్లు పాత ఆకుల్ని రాల్చి కాలానికి తమ శక్తిని దాచుకున్నాయి. కొన్ని నెలల తర్వాత మంచి ఎండ కాసి కొత్త ఆకులు చిగురించాయి. నా ప్రియమైన స్నేహితులారా, మార్పు అందమైనది. ప్రతి ముగింపు ఒక కొత్త ఆరంభానికి నాంది. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావు తన్మయి. అసలు మేమే ఆ సీతేమో అన్నట్టు అనిపిస్తోంది. అంశం మొత్తం కళ్ళకు కట్టినట్టుగా చెప్పావు. చాలా బాగా చెప్పావమ్మా. ఇప్పుడు పరిణిత మన ముందుకు మన భారతదేశంలో దీపావళి గురించి చెప్పడానికి వస్తోంది. గురువులకు నమస్కారము. నా పేరు పరిణిత రెడ్డి. ఈరోజు నేను నాకెంతో ఇష్టమైన దీపావళి పండుగ గురించి చెప్పబోతున్నాను. మన భారత సంస్కృతి ప్రతిబింబంగా జరుపుకునే పండుగల్లో దీపావళి అతిపెద్ద మరియు ముఖ్యమైన పండుగ. ఈ పండుగ ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజు జరుపుకుంటారు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు సత్యభామి సమేతంగా నరకాసుడిపై యుద్ధం చేశారు. నరకాసుడికి ఉన్న శాపం కారణంగా సత్యభామదేవి చేతిలో వధింపబడ్డాడు.
అందుకే మనం ఈ రోజున నరక చతుర్థి లేదా దీపావళిగా ప్రసిద్ధి చెందింది. అందుకే మనం ప్రతి దీపావళి పండుగ రోజున దీపాలు వెలిగిస్తాము. ఆ దీప కంతులలో అజ్ఞానం అనే చీకటి ఎలా మాయమవుతుందో అలాగే మనలో ఉండే వెలుగు అనే జ్ఞానం ప్రకాశిస్తుంది. దీపావళి రోజున ఇల్లంతా శుభ్రపరిచి కొత్త బట్టలు కట్టుకుంటారు. రాత్రి లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇల్లంతా అలంకరించి రంగవల్లి కలతోనూ మట్టి దీపాలు పువ్వులతో ఎంతో అందంగా అలంకరిస్తారు. ఈ పండుగ రోజున దేశమంతా ప్రకాశిస్తుంది. చలిని తగ్గించి వాతావరణంలో వేడిని పెంచడానికి టపాసులు కాలుస్తారు. ఇలా చేయడం మన ఆచారం. ఇన్ని సంస్కృతులు సంప్రదాయాలు కొలువున్న భారతదేశంలో పుట్టడం మనకి ఎంతో గర్వకారణం. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు పరిణీత. అవును, భారతదేశంలో పుట్టడం నిజంగా మనందరికీ గర్వకారణమే. దీపావళి పండగ అంటే అందరికీ కూడా చాలా ఇష్టం అయిన పండుగ కదా. అవును గురుగారు. ధన్యవాదాలు. ఇప్పుడు మన ముందుకు వేదాంశ్ రాబోతున్నాడు. తను ఎంపిక చేసుకున్న అంశం దసరా ఎందుకు మనకు ప్రత్యేకమని. నమస్కారం, నా పేరు వేదాంత్ శంకర్. నేను మీకు ఈరోజు దసరా పండుగ గురించి చెప్పుతాను. దసరా పండుగ మన భారతీయ దేశం మొత్తం ఘనంగా చేసుకుంటుంది. దీనిని విజయదశమి లేదా నవరాత్రి అని కూడా అంటారు. ఈరోజు మంచి చెడుపై గెలిచిన రోజు అని భావిస్తారు. రామాయణం ప్రకారం రాముడు రావణుణ్ణి జయించాడు. దుర్గాదేవి మహిషాసురుణ్ణి జయించింది. ఇందుకే ఈ పండుగని విజయదశమి అని కూడా అంటారు. దసరా ముందర 9 రోజులు నవరాత్రి పండుగ ఉంటుంది. ఈ రోజుల్లో అమ్మవారిని పూజిస్తారు, బొమ్మల కొలువుని అలంకరిస్తారు, పిల్లలు ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటారు, పెద్దలు కథలు చెప్తారు. భారతీయ దేశం మొత్తం దసరా పండుగ ఘనంగా చేసుకుంటుంది. దక్షిణ భారతదేశంలో అమ్మవారి పూజలు చేస్తారు. ఉత్తర భారతదేశంలో రామలీల రావణ దహనం చేస్తారు. బెంగాల్లో అమ్మవారిని దుర్గా పూజలు చాలా ఘనంగా చేసుకుంటారు. పులిహార, బొబ్బట్లు, పాయసం, చక్కెర పొంగలి, గారెలు, లడ్డు లాంటి వంటకాలు ఎక్కువగా చేస్తారు. ఈ పండుగ మనకి ధైర్యంగా ఉండటం, ఇంకా మంచి మార్గంలో నడవటం నేర్పిస్తుంది. మనం మన జీవితంలో చెడ్డ అలవాట్లని వదులుకొని మంచి మార్గంలో నడవటం నేర్చుకోవాలి. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావు వేదాంశ్. మనం దసరాకి ఏంటేంటి చేసుకుంటామో చెప్పావు. దసరా వెనకాతలు ఉన్న కథలు అన్నీ కూడా చాలా చక్కగా చెప్పావు. ధన్యవాదాలు వేదాంశ్. ఇప్పుడు మన ముందుకి హన్విత రాబోతోంది. తను ఎంపిక చేసుకున్న అంశం శ్రీరాముని ధర్మం మరియు పరాక్రమం. అందరికీ నమస్కారం. నా పేరు హన్విత. ఈరోజు నేను మనందరికీ ఎంతో ఇష్టమైన శ్రీరాముడి గురించి మాట్లాడబోతున్నాను. ఆయన చేసిన మంచి పనులు, ధైర్యం, ఇంకా మంచి గుణాలు గురించి చెప్పుతాను. శ్రీరాముడు అయోధ్య రాజు దశరథుడి పెద్ద కొడుకు. చిన్నప్పటి నుంచే ఆయన చాలా మంచివాడు. అందుకే అందరూ ఆయనని చాలా గౌరవంగా పురుషోత్తముడు అని పిలుస్తారు. శ్రీరాముడు 14 సంవత్సరాలు అడవిలో ఉన్నాడు. అక్కడ చాలా కష్టాలు చూశాడు. ఒకరోజు శ్రీరాముడి భార్య సీతమ్మని
రావణాసుడు తీసుకుని వెళ్ళిపోయాడు. అందుకు శ్రీరాముడు, లక్ష్మణుడు ఇంకా హనుమంతుడు కలిసి సీతమ్మని రక్షించేదానికి బయలుదేరారు. ఆ తర్వాత శ్రీరాముడు ఎంత ధైర్యవంతుడో అందరికీ తెలిసింది. శ్రీరాముడు హనుమంతుడితో కలిసి నది పైన సేతు కట్టాడు. లంకలో రాక్షసులతో యుద్ధం చేసి సీతమ్మని కాపాడాడు. శ్రీరాముడు మనందరికీ మంచి ఉదాహరణ. మంచి కొడుకు, మంచి భర్త, మంచి రాజు, ఇంకా మంచి స్నేహితుడు. శ్రీరాముడు ఎప్పుడు మంచి పనులే చేస్తాడు. శ్రీరాముడి జీవితం మనకు మంచి పాఠం. మన పని మనమే నిజాయితీగా చేసుకోవాలి. ఎప్పుడు నిజం చెప్పాలి. ఇంకా కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. మనము కూడా శ్రీరాముడిలా నిజాయితీగా ఇంకా ధైర్యంగా ఉంటే ఏ పని చేసినా విజయం లభిస్తుంది. ఇప్పటి వరకు విన్నందుకు ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావు హన్విత. శ్రీరాముడిలాగే మనం అందరూ ఉండాలని కూడా చాలా చక్కగా చెప్పావు. నిజమే, మనందరం కూడా శ్రీరాముడి బాటలో నడవాలి. ఇప్పుడు దండోరాకు సమయం అయింది. దండోరా అనే కార్యక్రమం ద్వారా సిలికానాంధ్ర వారి వార్తలు వినవచ్చు. ఆలస్యం ఎందుకు, దండోరా వేసుకుందామా మరి? అందరికీ నమస్కారం. ఇది దండోరా సమయం. వార్తలు చదువుతున్నది మీ చిన్నారి తన్మయి. సెప్టెంబర్ మాసంలో తెలుగుబడి వార్షికోత్సవ వేడుకలు ఐందోవన్లో జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఉత్తీర్ణత పత్రాలు, బహుమతి ప్రదానం జరిగింది. విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్టోబర్ మాసంలో ఐందోవన్లో అష్టావధానం జరిగింది. అందులో మనబడి పిల్లలు పృచ్ఛకులుగా పాల్గొన్నారు. మన ఎన్ఎల్టీసీ వారి ప్రవాస పరిమళాలు మాసపత్రిక మొదటి సంచిక ప్రచురించారు. అందులో పిల్లల కథలు, కవితలు ప్రచురింపబడ్డాయి. వార్తలలో చివరి అంశం రేడియోలో బాలానందం కార్యక్రమం. ఇక మీదట ప్రతి నెల జరుగుతుంది. నా వార్తలు ముగిశాయి. మరిన్ని వార్తలు మా గురువు గారు చెప్తారు. నమస్కారం. ఇది దండోరా సమయం. అమెరికా మనబడి కేంద్రాల్లో జరుగుతున్న మరిన్ని వార్తలు చదువుతున్నది నేను గాయత్రి. కృతజ్ఞతా దినోత్సవాన్ని అంటే థ్యాంక్స్ గివింగ్స్ను పురస్కరించుకుని నవంబర్ 29 లేదా 30న జరిగే మనబడి తరగతులకు సెలవులను ప్రకటించారు. వచ్చే వారం మనబడి తరగతులకు సెలవు కావున ఈ వారాంతంలోనే అమెరికాలోని చాలా మనబడి కేంద్రాలలో అధ్యాపకులకు ధన్యవాద వేడుకను నిర్వహించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా భాషా సేవ చేస్తున్న మనబడి అధ్యాపకులకు తల్లిదండ్రులు, పిల్లలు ధన్యవాదాలు తెలియజేశారు. కృతజ్ఞతా దినోత్సవం వారాంతంలో బంధుమిత్రులను కలుసుకోవడానికి దూరపు ప్రాంతాలకు వెళ్లే మనబడి కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ప్రయాణం చేయాలని, అందరూ సంతోషంగా సెలవులను గడపాలని మనబడి కోరుతున్నది. పిల్లలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను మనబడి నిర్వహిస్తోంది. అందులో బాలానందం ఒకటి. ప్రతి వారాంతంలో 4 కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. మనబడి పిల్లలు ఈ బాలానందం కార్యక్రమంలో తెలుగు పద్యాలు, గేయాలు, కీర్తనలు, కథలు, తెలుగు ప్రముఖులు, తెలుగు భాష, తెలుగు రాష్ట్రాలు, సామెతలు, పొడుపు కథలు, తెలుగు మాటలు ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడతారు. ఇలాంటి కార్యక్రమాలలో పిల్లలు పాల్గొనడం వలన పిల్లల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది. బాలబడి నమోదు ప్రక్రియ అమెరికాలోని మనబడి కేంద్రాలలో సంవత్సరాంతరం వరకు తెరిచి ఉంటుంది. 4 నుండి 6 సంవత్సరాల పిల్లలను బాలబడిలో నమోదు చేసుకోవచ్చు. మీ పిల్లలను కూడా మనబడిలో చేర్పించండి. రండి, చేయి కలుపుదాం. వివరాలకు manabadi.silicanandra.orgని సంప్రదించండి. ఈ వార్తలు నెదర్లాండ్స్ దేశంలోని మనబడి కేంద్రం నుండి ప్రసారమవుతున్నాయి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఇప్పుడు లాస్య మన ముందుకి పద్య సాహిత్యం యొక్క గొప్పతనం మరియు రామకీర్తన పాడడానికి వస్తుంది. నమస్కారం, నా పేరు లాస్య. రామాయణం రాముడు గురించి మాట్లాడుకుంటే మనకి గుర్తు వచ్చే స్వరకర్త త్యాగరాజ స్వామివారు. మన తెలుగు భాష ద్వారా ఆయనకి రాముడు మీద ఉన్న భక్తి పాటల ద్వారా తెలియచేశారు. అలాంటి అనుభూతి కలిగి చేయడం తెలుగు ద్వారానే సాధ్యం. నేను ఇప్పుడు సుపోషిణి రాగంలో రాముడు గురించి ఒక త్యాగరాజ కీర్తనం పాడుతున్నాను. రమించువారెవరురా రఘోత్తమా నిన్ను వినా, రమించువారెవరురా రఘోత్తమా నిన్ను వినా, రమించువారెవరురా రఘోత్తమా నిన్ను వినా, సమాధి షట్ గుణగణ సకల భువన జనులలో, సమాధి షట్ గుణగణ సకల భువన జనులలో, సరి 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 సా సమారి మరి మమ సరి 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 సా సమారి మరి మమ స మని దశ దని పమ పని దశ రి నిసా మనిసా, మని దశ దని పమ పని దశ రి నిసా మనిసా, ససద నిని పదమా పపరి మమ స రిని ద, ససద నిని పదమా పపరి మమ స రిని ద, ద మని ద సరి రి ని స మమ స స దని పమ, ద మని ద సరి రి ని స మమ స స దని పమ, రమయనే సుమర్మము రామయనే శర్మము, రమయనే సుమర్మము రామయనే శర్మముల సదమరవరుల కాపెను త్యాగరాజ సన్నుత, దమరవరుల కాపెను త్యాగరాజ సన్నుత, రమించువారెవరురా రఘోత్తమా నిన్ను వినా. ధన్యవాదాలు. చాలా చక్కగా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చెప్పావు లాస్య. నీ పాట కూడా చాలా బాగుంది. ఇప్పుడు మన ముందుకు చక్రిక ఆకురాలు కాలం ప్రకృతి అందాలు ఆరోగ్య సూచనల గురించి మాట్లాడడానికి వస్తుంది. నమస్కారం, నా పేరు చక్రిక. ఈరోజు నేను ఆకురాల కాలం గురించి చెప్తాను. వర్షాకాలం తర్వాత వచ్చే అందమైన ఋతువు ఆకురాల కాలం. శరద్ ఋతువు అంటే ఆకురాల కాలం. ఈ కాలం సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు ఉంటుంది. ఈ కాలంలో వర్షాలు తగ్గుతాయి, ఇంకా వాతావరణం చల్లగా ఉంటుంది. ఆకురాల కాలంలో దసరా, దీపావళి లాంటి పండుగలు వస్తాయి. ఈ కాలంలో చెట్లాకులు ఎరుపు, పసుపు, గోధుమ రంగులోకి మారిపోతాయి. దాని తర్వాత నేలపై రాలిపోతాయి. పగలు సూర్యకాంతి మృదువుగా ఉంటుంది, రాత్రులు చల్లగా ఉంటుంది. ఈ కాలంలో చామంతి పువ్వులు ఎక్కువగా పూస్తాయి. జామ, సీతాఫలం, ద్రాక్షలు ఎక్కువగా లభిస్తాయి. పంటల్లో వరి కోత మొదలవుతుంది. గుమ్మడికాయ, బంగాళదుంప, చిలకడ దుంప, క్యారెట్, బీట్రూట్ అవి కూడా ఎక్కువగా లభిస్తాయి. గోంగూర, పాలకూర తింటే ఆరోగ్యానికి మంచిది.
వాతావరణ మార్పు వలన మనకి జలుబు రావచ్చు. అందుకనే మనం వేడి నీళ్ళు, అల్లం టీ, పసుపు పాలు తాగితే మంచిది. వాతావరణానికి మనం తగిన బట్టలు వేసుకోవాలి. ఆకురాల కాలం ప్రకృతికి అందాన్ని ఇస్తుంది. మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ కాలాన్ని ఆనందించాలి. ధన్యవాదాలు. ధన్యవాదాలు చక్రిక. మాకు తెలియనివి చాలా తెలియజేశావు. ఆకురాల కాలంలో మనకి లభించే మంచి మంచి కూరగాయలు, వాటి యొక్క పౌష్టిక విలువలు కూడా బాగా చెప్పావు. ధన్యవాదాలు ఇంకొకసారి. ఇప్పుడు మన ముందుకు ఆద్య రాబోతోంది. తను ఎంపిక చేసుకున్న అంశం అంధకారంపై వెలుగుల విజయం. అందరికీ నమస్కారం. నా పేరు ఆద్య. ఈరోజు నేను మీకు దీపావళి అంటే ఏమిటి, ఎందుకు అంధకారంపై వెలుగుల విజయం అని అంటారో చెబుతాను. దీపావళి అంటే దీపాల వరుస. ఈ పండుగలో మనం చిన్న చిన్న దీపాలు, కొవ్వొత్తులు వెలిగించుతాం. కానీ అవి అందం కోసం మాత్రమే కాదు, ఒక గొప్ప సందేశం కూడా ఇస్తాయి. చీకటున్న ఒక చిన్న దీపం వెలిగిస్తే వెంటనే చీకటి పోతుంది కదా. అలాగే మన జీవితంలో ఉన్న అంధకారాలు, కోపం, అబద్ధం, భయం, చెడు ఆలోచనలు, వాటిని పోగొట్టేది మనలోని మంచితనం అనే వెలుగు. శ్రీరాముడు చెడుపై గెలిచి తిరిగి వచ్చినప్పుడు ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతం చేశారు. అది మంచి చెడుపై గెలుపు అని చూపించి మనలోని పెద్ద చిహ్నం. దీపావళి రోజున మనం ఇంటిని శుభ్రం చేస్తాము, దీపాలు వెలిగిస్తాము, కొత్త బట్టలు వేసుకుంటాము. ఇవి అన్నీ మాకు చెప్తాయి మన మనసుని కూడా మంచితో, ప్రేమతో, దయతో వెలిగించాలి అని. కాబట్టి మనం కూడా ఒక చిన్న దీపం లాగా ఉందాము. మంచి మాటలు, మంచి పనులు, మంచి ఆలోచనలతో చుట్టూ ఉన్న వాళ్ళకి వెలుగు పంచుదాం. ధన్యవాదాలు. తప్పకుండా ఆద్య, మేము కూడా అలా ఉండడానికి ప్రయత్నిస్తాం. ధన్యవాదాలు. నువ్వు చాలా బాగా చెప్పావు. ఇప్పుడు మన ముందుకు హనీష్ రాకపోతున్నాడు. తను ఎంపిక చేసుకున్న అంశం ఆకురాలు కాలం ప్రకృతిలో మార్పులు. అందరికీ నమస్కారం. నా పేరు హనీష్. నేను ఆకురాల కాలం గురించి చెప్తాను. ఆకురాల కాలం యొక్క ముఖ్య లక్షణం వాస్తవానికి ఆకుల రంగు మారడం. ఈ అద్భుతమైన మార్పు చల్లటి వాతావరణం వల్ల కాకుండా ప్రధానంగా తగ్గుతున్న సూర్యరశ్మి వల్ల మారుతుంది. పగటి సమయం తగ్గినప్పుడు ఆకురాల చెట్టులు కిరణజన్య సంయోగ క్రియకు అత్యంత ముఖ్యమైన ఆకుపచ్చ రంగు అయిన క్లోరోఫిల్ ఉత్పత్తి ఆపివేస్తాయి. ఈ ఆకుపచ్చ రంగు లేనప్పుడు అంతకు ముందే ఉన్న రంగులు పసుపు మరియు నారింజ రంగులు ఇస్తాయి. ఎరుపు మరియు ఊదా రంగుల కడవేరు యాంథోసైనిన్స్ వల్ల వస్తుంది. ఈ సమయం మనకు శీతాకాలం వస్తుంది అని సూచిస్తుంది. ఈ సమయంలో కొన్ని ప్రదేశాలలో పగలు తక్కువగా, రాత్రి ఎక్కువగా ఉంటుంది. నెదర్లాండ్లో హలోవీన్ జరుపుతారు. ఈ ఆకురాల కాలం సెప్టెంబర్, అక్టోబర్ మరియు నవంబర్లో వస్తుంది. అందరికీ ధన్యవాదములు. చాలా బాగా చెప్పావు హనీష్. హాలోవిన్ అంశం కూడా గుర్తు చేసావు మాకు. ఆకురాల కాలంలోనే కదా చేసుకుంటాం అది కూడాను. ధన్యవాదాలు హనీష్. మీరు వింటున్నది సిలికాన్ ఆంధ్ర వారి బాలానందం, చక్కని చిక్కని 16 అణాల తెలుగు వినోదం. ఇప్పుడు మన ముందుకు రాబోతున్నది సౌజన్య.
పోలిపాడ్యమి కథ గురించి మనకి చెప్పబోతోంది. అందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. నేను ఈరోజు పోలిపాడ్యమి పండుగ గురించి చెప్దాం అనుకుంటున్నాను. పోలిపాడ్యమి పండుగకి ఒక కథ ఉంది. అనగనగా ఒక చాకిలి ఆవిడ ఉండేవారు. ఆ చాకిలి ఆవిడకి 4 కొడుకులు, 4 కోడళ్ళు ఉండేవారు. ఆ 4 కోడల్లో ఆఖరి కోడలి పేరు పోలి. పోలి పెళ్ళికి ముందు ప్రతిరోజు గుడికి వెళ్తూ ఉండేది. ఇంకా ప్రతిరోజు పూజలు చేసుకుంటూ ఉండేది. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ అత్తగారు తనని పూజ చేసుకోనివ్వలేదు. ఎందుకంటే తను కన్నా ఇంకా వేరే వాళ్ళు తను కన్నా ఇంకా పడ్డభక్తురాలు అయిపోతుందేమో అని వాళ్ళ అత్తగారికి భయం వేసింది. అందుకు పోలిని దేవుడికి పూజ చేసుకోనివ్వలేదు. కార్తీక మాసం వచ్చినప్పుడు పోలి అత్తగారు ఇంకా మిగిలిన 3 కోడళ్ళు ప్రతిరోజు నది స్నానం చేసి ఇంకా గుడికి వెళ్ళి దీపారాధన చేసుకునేవాళ్ళు. కానీ పోలిని ఇంటి పని చేపిస్తూ ఉండేవాళ్ళు. కానీ పోలి ప్రతిరోజు చకచకా ఇంటి పని చేసేసి పక్కనున్న బావిలో స్నానం చేసి పట్టిని కోసుకుని కవ్వంకి ఉన్న మేగడ తీసుకుని దీపాల్ని వెలిగించేది. అలాగా కార్తీక మాసంకి చివరి రోజు అప్పుడు అత్తగారు ఇంకా 3 కోడళ్ళు గుడి నుంచి వచ్చి చూసినప్పుడు పోలి పుష్పక విమానం ఎక్కడం చూశారు. అప్పుడు అత్తగారు గారు దేవుడిని, ఎందుకు పోలి వెళ్తుంది? నేను పోలి కన్నా ఎక్కువ సార్లు పూజలు చేసుకున్నాను కదా అని పోలి కాల్ని పట్టుకుంది. అప్పుడు మిగిలిన 3 కోడలు కూడా పట్టుకున్నారు. దేవుడు అన్నారు, పోలి కాల్ని అత్తగారు పట్టుకున్నప్పుడు మిగిలిన 3 కోడలు కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా పోలితో స్వర్గానికి వెళ్ళడానికి. అప్పుడు దేవుడు అన్నారు, లేదు, ఎందుకంటే పోలి ఇంకా భక్తితో చేసిందని 3 కోడళ్ళు ఇంకా అత్తగారిని దింపేసి పోలినే స్వర్గానికి తీసుకుని వెళ్ళారు. అప్పటి నుంచి మనం పోలి పాడ్యమి చేసుకుంటున్నాము. మార్గశిర పాడ్యమి రోజు మనం పోలి పాడ్యమి కథ విని మన తల మీద అక్షంతలు వేసుకుని మనం దీపాలు నీళ్ళలో వదిలేస్తాము. అప్పుడు మనం కూడా స్వర్గానికి వెళ్తామని మనం అనుకుంటూ ఉంటాము. ధన్యవాదాలు. బాగా చెప్పావు సౌజన్య. అవును, అహంకారంతో మనం ఎప్పుడు పూజలు చేయకూడదు, ఎప్పుడు భక్తితోనే పూజలు చేయాలి కదా. ధన్యవాదాలు. ఇప్పుడు మన ముందుకు ఆర్య దీపావళి పండుగ గురించి మాట్లాడడానికి వస్తున్నాడు. అందరికీ నమస్కారము. నా పేరు ఆర్య. ఈరోజు మనందరికీ ప్రియమైన పండుగ దీపావళి గురించి చెప్పబోతున్నాను. దీపావళిని దీపాల పండుగ అని అంటారు. ఎందుకంటే ఆ రోజు ఇళ్ళన్నీ దీపాల వెలుగుతో మెరిసిపోతాయి. ఈ పండుగ చీకటిపై వెలుగు గెలిచిందని అర్థం. ఇది మంచి మీద చెడు పై గెలుపు ఘటనలను మనకు గుర్తు చేస్తుంది. దీపావళి రోజున మనం ఇంటిని శుభ్రం చేసుకొని రంగులు వేసి దీపాలు వెలిగిస్తాము. అమ్మ నాన్న రుచికరమైన పిండి వంటలు చేస్తారు. ఇంకా కొత్త దుస్తులు వేసుకుంటాము. మనతో పాటు ఇతరులను కూడా సంతోషంగా ఉంచి పండుగ దీపావళి. దీపావళి మనకు 3 విషయాలు నేర్పిస్తుంది: ధర్మం, దయ, ధైర్యం. దీపావళి ద్వారా ప్రేమ, వెలుగు, శాంతి ఇవన్నీ ప్రపంచానికి మన భారతీయులు పంచుతున్న వరాలు. చివరికి దీపావళి మనకి చెప్పేది, బయట ఎంత చీకటి ఉన్నా మన అంతరంగంలో ఎప్పుడూ వెలుగు వెలగాలి. ధన్యవాదాలు.
చాలా బాగా చెప్పావు ఆర్య. దీపావళి పండుగ గురించి ఇంకొకసారి మనం గుర్తు చేసుకోవడం అయింది. ధన్యవాదాలు. ఇప్పుడు మనకు దసరా కథల గురించి చెప్పడానికి విహాన్ మన ముందుకొస్తున్నాడు. నమస్కారం, నా పేరు విహాన్. నేను మణిపడిలో చదువుతున్నాను. నేను మీకు ఈరోజు దసరా కథల గురించి చెప్తాను. అవి దసరా రోజులు. అమ్మ రోజు పొద్దున లేచి అమ్మవారికి లలిత సహస్రనామం ఇంకా కుంకుమ అర్చన చేసేది. నేను అమ్మను ఒక రోజు అడిగాను, అమ్మ దసరా అనక కథ ఏంటి అన్నంతే అమ్మ ఇలాగ ఒక కథ చెప్పసాగింది. అనగనగా మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు ప్రజల్ని చాలా హింసించేవాడు. ఆ ప్రజలు ఒకసారి ఆదిశక్తికి మొరపెట్టుకున్నారు. అప్పుడు అమ్మవారు దశావతారాలెత్తి మహిషాసురుని సంహరించారు. నేను ఇప్పుడు 10 దశావతారాలు చెప్పబోతున్నాను. పాడ్యమినాడు శ్రీ బాలత్రిపుర సుందరిగా, విజయనాడు శ్రీ గాయత్రీ దేవిగా, తదియనాడు శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవిగా, చవితి నాడు శ్రీ లలిత త్రిపుర సుందరిగా, పంచమి నాడు శ్రీ మహాచండీ దేవిగా, షష్ఠి నాడు శ్రీ లక్ష్మీదేవిగా, సప్తమి నాడు శ్రీ సరస్వతి దేవిగా, అష్టమి నాడు శ్రీ దుర్గాదేవిగా, నవమి నాడు శ్రీ మహిషాసుర మర్దినిగా, ఇంకా దశమి నాడు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా. ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు రాక్షసుని సంహరించి లోకానికి శాంతి తెచ్చారు అమ్మవారు. చెడుపై మంచి విజయం సాధించినందుకు మనం దసరా జరుపుకుంటాము. అందుకే ఈ పండుగని విజయదశమి అని కూడా అంటారు. ఈ దసరా రోజుల్లో సప్తమి నాడు కొన్ని ప్రాంతాల్లో బతుకమ్మ కూడా చేస్తారు. ఈ విధంగా త్రేతాయుగంలో రాముడు సీతనెత్తుకుపోయిన లంకేశ్వరుడైన రావణాసుని సంహరించింది కూడా ఆశ్వయుజ శుద్ధ దశమినే. అలానే ద్వాపర యుగంలో పాండవులు తమ అజ్ఞాతవాసం విరాట రాజు కొలువులో గడిపి పూర్తయ్యే సమయంలో జమ్మి చెట్టు నుండి తమ ఆయుధాల్ని తీసుకుని నిజ రూపాలతో యుద్ధం చేశారు. ఆశ్వయుజ దశమి కాబట్టి వాళ్ళు విజయం సాధించారు. అందుకే ఈ పండుగకి చాలా ప్రాముఖ్యత ఉంది. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు విహాన్. అవును, జమ్మి చెట్టు గురించి కూడా బాగానే గుర్తు చేసావు. అసలు చాలా రోజులైంది ఇవన్నీ తెలుసుకుని, మళ్ళీ ఇంకొకసారి విన్నట్టుంది. చాలా చక్కగా చెప్పావు. ధన్యవాదాలు. గాయత్రి గారు ఇంతటితో పిల్లలు మాట్లాడడం అయిపోయింది. చాలా చక్కగా మాట్లాడారు కదండి. అప్పుడే అయిపోయిందా అనిపించేటట్టు మాట్లాడారు. ఇంత అవును. సమయం గడిచిందే తెలియలేదు. అవును, చాలా ముద్దుగా మాట్లాడారు. అసలు ఒక్కొక్కళ్ళు ఎంత బాగా మాట్లాడారో అనిపించింది. రకరకాల అంశాలు చాలా ఎక్స్ప్రెసివ్గా కూడా మాట్లాడారు. చాలా బాగా మాట్లాడారు. అవునండి ప్రియా. ఒక విషయం ఏంటంటే మనం ఇక్కడ విదేశాలలో మన సంస్కృతికి చాలా దూరంగా ఉన్నా కూడా వాళ్ళు పండగలు ఎలా జరుపుకోవాలి, దాని వెనకాలున్న ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ తెలుసుకుని, చక్కగా గుర్తుపెట్టుకుని, నేర్చుకుని, ఆచరిస్తూ కూడా మనకి చెప్తున్నారంటే అది చాలా మెచ్చుకోదగిన విషయం. అయితే మరి ప్రియా గారు, మీ చిన్ననాటివి ఏమన్నా కొన్ని జ్ఞాపకాలు పంచుకోగలరా? ఎలా పండగలు జరిగేవి? మీరెలాగా దాన్ని చేసుకునేవారు? చిన్నప్పుడు ఇప్పుడు దసరా గురించి చెప్పాలంటే, దసరా సెలవులు వచ్చేవి కదా మనకి భారతదేశంలో. సెలవులు రాగానే మొదట మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. ప్రతి సంక్రాంతికి, దసరాకి అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం అన్నది మాకు బాగా అలవాటైన విషయం. అమ్మమ్మ వాళ్ళు ఊరు పల్లెటూరు బొబ్బిలి. అక్కడ దసరా అనగానే చలి మొదలైపోతుంది. ఆ చీకటి, అంత చలి, ఇంకా చుట్టుపక్కల్లోనే అందరూ తెలిసిన వాళ్ళు ఉండడం, అందరు పిల్లలు కలిసి ఆడుకుంటూ, అక్కడ మనకి అమ్మవారి విగ్రహాలన్నీ పెడుతుండేవారు మీకు గుర్తుంటే. ఆ విగ్రహాలు ఆ విగ్రహాలన్నీ చూసి వస్తూ రకరకాలుగా ఉండేవి కదా! ప్రతిసారి చాలా ఉత్సాహంగా ఉండేది. ఒక వీధిలో ఉన్నట్టు ఇంకో వీధిలో ఉండకుండా. అది ఒక మంచి అనుభవం. అది కాకుండా హరికథలు ఇట్లాంటివి కూడా అవుతూ ఉండేవి. ఆ విగ్రహాలు పెట్టిన దగ్గర రోజుకొక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు.
అంతా బావుండేది. అది కాకుండా లలితా సహస్రనామ పారాయణానికి వెళుతూ, వస్తూ అమ్మ వెనకాతల కూర్చుని అంటే అందంగా తయారయ్యి, ముస్తాబయ్యి వెళుతూ ఉండేవాళ్ళం కదా! అసలు ఆ టైం అప్పుడు నిజంగా స్త్రీ శక్తి యొక్క గొప్పతనాన్ని మనం బాగా చూస్తూ ఉండేవాళ్ళం కదండీ! అవునండి ప్రియ. అయితే ఒకసారి పిల్లలతో వాళ్ళకిష్టమైన వాళ్ళ అమ్మ చేసే ఆహార పదార్థాలు లేదా వాళ్ళ అమ్మమ్మ, నానమ్మల దగ్గర ఏమన్నా వాళ్ళు ఇష్టపడే పండగ రోజుల్లో ఇష్టపడి చేయించుకునే పదార్థాలేంటో ఒక్కసారి అడుగుతాను నేను. నాకు తెలుసుకోవాలనుంది. ఇందాక నుంచి ఎన్నో విషయాలు చెప్పారు. కానీ వాళ్ళకేమిష్టమో ఒకసారి అడగాలనిపిస్తుంది. తన్మయి, అమ్మ చేసే పండగ వంటల్లో నీకేంటి ఇష్టము? నాకు గారెలు, లడ్లు, పాయసం అంటే చాలా ఇష్టం. మరి అమ్మమ్మ, నానమ్మ? అమ్మమ్మ మణిపూరి భలే చేస్తుంది. హ్మ్. నానమ్మ కూడా పాయసం చాలా బాగా చేస్తుంది. ఓహ్! మంచి విషయం. అవన్నీ ఇంకా గుర్తుపెట్టుకున్నావు. ఆ పిండి వంటల పేర్లు గూడా మీరు గుర్తుపెట్టుకొని చెప్తున్నారంటే వాళ్ళెంత బాగా చేసుంటారో గూడా, రుచి ఎంత బావుందో గూడా ఊహించుకోగలం. మరి అయితే విహాన్, మరి మీ అమ్మగారు, అమ్మమ్మ, నానమ్మ చేసే వంటల్లో, పండగ వంటల్లో నీకేమిష్టం? నాకు పాయసం ఇష్టం. ఇంకా నాకు గారెలు కూడా ఇష్టం. ఓహ్! అమ్మ ఏది బా చేస్తుంది? అమ్మ 2 బానే చేస్తది. కానీ అమ్మమ్మ అన్నిటికంటే బాగా చేస్తది. అమ్మ కన్నా అమ్మమ్మకే మనం ముందు బహుమతి ఇచ్చేయాలి. అంత బా చేస్తుందనమాట. మరి అమ్మమ్మలెవరు అమ్మమ్మ ఎప్పుడైనా మన నెదర్లాండ్స్ దేశానికొచ్చారా? అవును టీచర్ వచ్చారు. సరే. మరి ఇంకొకసారొచ్చినప్పుడు మళ్ళీ చేయించుకొని తిను. సరేనా? హ్మ్. అయితే పరిణిత, నువ్వు చెప్తావా? అమ్మ, అమ్మమ్మ, నానమ్మ చేసే పండగ వంటల్లో నీకేమిష్టం? నాకు మా అమ్మమ్మ చేసే అత్తిరాసులు ఇష్టం. ఓహ్! ఇంకా? నాకు జిలేబీ, గులాబ్ ఓహ్! జామున్ అంటే చాలా ఇష్టం. మంచి విషయం. చాలా తీపి పదార్థాలు చేస్తారే మీ అమ్మమ్మ గారు. అవును. మాకేం కావాలంటే అమ్మమ్మ చేస్తది. మంచి విషయం. మరి మీ అమ్మమ్మ గారిని తీసుకొచ్చావా మన దేశం ఎప్పుడైనా? ఎప్పుడు రాలేదు. నెక్స్ట్ ఇయర్ ఆశ్వయుజ మాసంలో వస్తదేమో. ఆశ్వీజ మాసం అంటే ఏం పండగ? దసరా పండగ కదా! ఆశ్వీజ ఆ! మాసంలో మనం దసరా పండగ చేసుకుంటాం. అండ్ దీపావళి రోజు. దీపావళి కూడా కదా! ఈసారి మీ అమ్మమ్మ గారొచ్చి తీపి పదార్థాలు, పండగ వంటలు చేస్తే మా అందరిని గూడా పిలిచి మాకు కూడా రుచి చూపిచ్చు. అలాగేనా? అలాగే గురుగారు. ఓహ్! సరే. మరి ఇంకా హ్మ్. ప్రియ గారు, మీరు చేసే తీపి పదార్థాల్లో మీరు ఏది బాగా చేయగలరండి? నేనా? ఏమోనండి. అమ్మలు, అమ్మమ్మలు చేసినంత బాగా కాకపోయినా ఏవో బొబ్బట్లు చేస్తాను. తీపి పదార్థాల్లో బొబ్బట్లు కొంచెం బానే వచ్చు. హ్మ్. మీరేమేమి బావుంది. చేస్తారు? ఓహ్! తీపి పదార్థాలలో సున్నుండలు, ఆహ్, ఇంకా మైసూర్ పాక్ లాంటివి. పిల్లలు ఇష్టంగా తినేవి. వాళ్ళు ఏదడిగితే అదండి. ఓహ్! ఈసారొచ్చేస్తాను ఆగండయితే. తప్పకుండా. తప్పకుండా. ఆ! పిల్లలు మీరందరూ చాలా చాలా బాగా చెప్పారు. అయితే మనము ఇంకొక్క ప్రశ్న అడుగుతాను. దీపావళి రోజు మనం దీపాలు పెట్టుకుంటాం కదా! అది మనము కేవలం మనం కాల్చుకునే ఆహ్, టపాకాయల కోసమే పెట్టుకుంటున్నామా? లేదా దానికి ఇంకో కారణం ఏమైనా ఉండుండొచ్చా? చెప్తావా పరిణిత? అది అది వెలిగించాలి. చింతించి వెలిగించి దాన్ని మనము ఈ దీపాలు వెలిగిస్తాము. అప్పుడు మనకు కూడా ధైర్యం గెలవడం అని ఒక ఆలోచన వస్తుంది. అవును. చెప్పావు. ఆహ్, చెడు నుంచి మనం ఎలా అయితే మంచిలోకి రావాలో, అలాగే చీకటి నుంచి వెలుగులోకి కూడా రావాలి అని ఒక ఉద్దేశపూర్వకంగా దీపాలనేవి పెట్టుకుంటాము. అలాగే అసలు ఆ పేరు దీపాలు వరుసగా పెడతాం కదా ముందు. అందుకని దానికి దీపావళి అని పేరు కూడా వచ్చింది. అలా పెట్టడం ఒకటి. ఆహ్, ఆ ప్రా ఆ సమయంలో బయట ఆకాశంలో గాని, వాతావరణంలో గాని చీకటితనం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా మనం దీపాలు పెట్టుకుంటాము. ఆహ్, సరే ధన్యవాదాలు. ప్రియ గారు, మరి
ఇవాల్టి కార్యక్రమము చాలా బాగా చెప్పారు కదా పిల్లలు. అవును. అయితే హ్మ్. మనము దీన్ని ముగింపు దిశగా వెళ్దాము. హ్మ్. అలానేనండి. ఈ చిన్నారులందరూ పద్యాలు, పాటలు, కథలు చెప్పడమే కాకుండా తెలుగులో చక్కగా మాట్లాడాలని మనబడిలో మనందరి ఆశ. ఆశయం కూడా అదే. మనమందరం తెలుగు వింటూ, మాట్లాడుతూ, మాట్లాడిస్తూ, చదువుతూ ఉంటేనే కదా అది సాధ్యపడుతుంది. అందుకు ఒక చిన్న ప్రతిజ్ఞ చేద్దాం. నేను ముందుగా చెప్తాను వాక్యము, తర్వాత పిల్లలందరూ చెప్పండి. తెలుగు నా మాతృభాష. తెలుగు తెలుగు నా మాతృభాష. తెలుగు నా మాతృభాష. తెలుగంటే నాకు చాలా ఇష్టం. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు వారందరితో నేను తెలుగులోనే మాట్లాడతాను. తెలుగు వారి అందరితో నేను మాట్లాడతాను. తెలుగులో మాట్లాడతాను. అలాగే తెలుగు చాలా చదువుతాను అని అలాగే తెలుగు చాలా చదువుతానని మంచి తెలుగు మాటలు ఎన్నో వింటూ మంచి తెలుగు మాటలు ఎన్నో వింటూ రాస్తూ ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. రాస్తున్నానని చేస్తున్నాను. జయ హో తెలుగు తల్లి. జయ హో జయ హో తెలుగు తల్లి. జయ జయ హో తెలుగు తల్లి. జయ హో తెలుగు తల్లి. చాలా బాగా చెప్పారు. ఇది మంచి ప్రతిజ్ఞ. ఎందుకంటే మనము ఒక భాషను నేర్చుకోవాలంటే అందులోనూ తెలుగు భాష మనందరి భాష కదా! మన అమ్మ భాష. అమ్మ భాషని ఎందుకంటారో తెలుసా? మీరు పుట్టకముందే అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి ఆ భాషనే వింటూ ఉంటారు గదా! ఇంకా ఇంకొక మంచి విషయం ఏంటి? మీరు అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు అలాగే మీ బంధువులందరితో మాట్లాడాలంటే వాళ్ళందరూ చక్కగా మాట్లాడే తెలుగు భాష మీకు అర్థమవ్వాలి. మీరు వాళ్ళతో మంచి విషయాలు తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పే కథలు, విషయాలు అన్నీ మాట్లాడి మీరు నేర్చుకోవాలి. చాలా జ్ఞానం సంపాదించుకోవాలంటే మనకు కూడా మన వాళ్ళు మాట్లాడే భాష అర్థం కావాలి కదా! అలా అవ్వాలంటే చక్కగా మనబడిలో ఉపాధ్యాయులు చెప్పే మంచి విషయాలు నేర్చుకుంటూ, ముఖ్యంగా వీలైనంతగా మనం తెలుగులో మాట్లాడుతూ ఉండాలి. చిన్న చిన్న కథల పుస్తకాలు చదువుతూ ఉండాలి. అలా చేస్తే తెలుగు భాష బాగా తొందరగా మనకి అలవాటవుతుంది. అది దీంట్లోని ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ ప్రతిజ్ఞని చెప్పడమే కాకుండా బాగా గుర్తుపెట్టుకోవాలి కూడా. మీ అందరికీ తెలుగు ఇష్టమే కదా! సౌజన్య? తెలుగులో మాట్లాడితే అమ్మమ్మ, నానమ్మలతో వాళ్ళు చాలా ఆహ్, ఆనందంగా బాగా చెప్పావు అంటారు కదా నిన్ను? మాట్లాడావా నువ్వు మీ అమ్మమ్మ, నానమ్మలతో తెలుగులో? అవును. ఏం మాట్లాడతావు? వాళ్ళకి కథలు చెప్తావా? వాళ్ళు చెప్పే కథలు వింటావా? నేను వాళ్ళకి కథలు చెప్తాను. ఇంకా వాళ్ళు కూడా నాకు కథలు చెప్తారు. ఓహ్! మరి నువ్వు ఆహ్, తెలుగు నేర్చుకుంటున్నావు కదా! నీకన్నా చిన్నదైన చెల్లితో నువ్వు మరి తెలుగులో మాట్లాడతావా? చెల్లికి నేర్పిస్తావా? నేను చెల్లికి నేర్పిస్తాను. ఓకే. నువ్వు ఇప్పుడు మనబడిలో ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నావు? నేను 4 ఏళ్ళు చదువుతున్నాను. చాలా మంచి విషయం కదా! అలా మనము పూర్తిగా మనకి ఉన్న అన్ని సంవత్సరాల పుస్తకాలని, చదువుని పూర్తి చేస్తే మనంతట మనంగా తెలుగులో చదువుకోగలము, మాట్లాడగలము, రాయగలం కూడా. ధన్యవాదాలు సౌజన్య. లాస్య నువ్వు తెలుగులో పాట పాడావు కదా! అది ఎవరు రచించారో తెలుసా నీకు? త్యాగరాజ స్వామి వారు రచించారు. హ్మ్. దాని ద్వారా ఆయన ఏం చెప్దామనుకున్నారు? ఆయన రాముడు ఎంత గొప్పగా ఉన్నాడో చెప్పుకుంటున్నాడు. తెలుగులో పాడితే చాలా బావుంది కదా! అవును. ఇప్పుడు నువ్వు తెలుగులో కీర్తన పాడావు కదా! నీకు దాంట్లో ఉన్న తెలుగు పాటని పాడడంలో, తెలుగు నేర్చుకుంటూ పాడడంలో ఉన్న ఒక ముఖ్యమైన
ఉద్దేశ్యం అర్థమై ఉంటుంది. ఎందుకంటే మనం చాలా కీర్తనలు నేర్చుకుంటాం. కానీ ఎందుకు పాడుతున్నాము? ఆ కవి ఏం రాసారో మనకు అర్థం అవ్వాలంటే ఆయన రాసిన భాష కూడా తెలియాలి కదా! సో, నువ్వు చక్కగా తెలుగు నేర్చుకోవడం వల్ల నీకొచ్చిన మంచి విషయం ఏంటంటే, నువ్వు పాడే పాట తర్వాత నువ్వు పెద్దయ్యాక ఎన్ని పాటలు పాడినా, కీర్తనలు పాడినా అవన్నీ నీకు అర్థమవుతూ ఉంటాయి. దానివల్ల మంచిగా అనుభూతి చెందుతూ పాడగలవు. అవును. ధన్యవాదాలు లాస్య. థ్యాంక్ యూ. ప్రియ గారు, చెప్పండి గాయత్రి గారు. ఇవాళ పిల్లలు చెప్పిన అన్ని కథలు, పండగ విశేషాలు, అలాగే ఆకురాలు కాలం యొక్క విశిష్టత, లేకపోతే అది ఎలా ఉంటుంది, మన దేశంలో ఎలా ఉంటుంది, ఇవన్నీ విషయాలు మీకేమనిపించినాయి? దాంట్లో వాళ్ళు చాలా పురాణాల గురించి చెప్పారండి. ముందు అంటే ఇప్పుడు భాగవతం, భారతం కథలు, దేవి కథలు ఎన్నెన్ని వాటికెళ్ళారో, అంటే ఎంత లోపలికి వెళ్ళారో. వాళ్ళు చాలా నేర్చుకున్నారు. వాళ్ళకి ఈ వయసులోనే ఇంత జ్ఞానం నేర్పించిన ఇంతింత మంచి మంచి విషయాలు వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించడం అనేది చాలా గొప్ప విషయం అది. ఎందుకనంటే నాకైతే ఆ వయసులో అంత తెలీదు. వీళ్ళందరూ చక్కగా నేర్చుకుంటున్నారు. తెలుగు భాష మీద కూడా చాలా ఆసక్తి చూపిచ్చి, వివిధ శాస్త్రీయ అంటే సాంకేతికానికి, శాస్త్రానికి వాటికి సంబంధించిన పదాలు కూడా తెలుగులో భలే బాగా చెప్పారు పిల్లలందరూ కూడా. మనీష్ ఇప్పుడు మనకి ఆకురాల కాలంలో వచ్చిన వాటి గురించి కూడా, సూర్యరశ్మి అట్లాంటి పదాలన్నీ కూడా చాలా చక్కగా వాడి చాలా బాగా చెప్పారు పిల్లలందరూ. అవును ప్రియ గారు. ఆహ్, ఈ ఈ బాలానందం కార్యక్రమం కోసం కూడా వాళ్ళు ఎంతో బాగా ఇష్టంగా తయారయ్యి, ఆ విషయాలు నేర్చుకుని, దీంట్లో చాలా కొత్త విషయాలయ్యుంటాయి. మీరన్నట్టు పురాణాల గురించి, రాముడి గురించి, దసరా గానీ, దీపావళి కానీ, పోలిపాడ్యమి కానీ, ఆహ్, అలాగే ఆకురాల కాలం యొక్క దాని వెనకాలున్న భౌతిక శాస్త్ర విషయాలు కానీ, పండగల వెనకాలున్న శాస్త్రీయత గానీ అన్నీ నేర్చుకుని వాళ్ళిలా ముందుకు రావడం అనేది, ఇంకా చాలామంది వీళ్ళని చూసి, చాలా బాగా మాట్లాడారే! ఇది చాలా మనందరం కూడా చేయదగిన విషయము అని వాళ్ళకి కూడా అనిపించేంత బాగా వీళ్ళు మాట్లాడారు. మరి వీళ్ళందరినీ ఇంకా చాలా సార్లు, ఇంకా చాలా బాగా ఇలాగా మరిన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలని, చాలా బాగా మాట్లాడాలని, మనం ప్రతిజ్ఞ చేసినట్టు ప్రతిరోజు తెలుగులో మాట్లాడుతూ, అమ్మానాన్నలతో, అమ్మమ్మలతో, మీ బంధువులతో మాట్లాడిస్తూ ఉంటారని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ మిమ్మల్ని కలుసుకున్నప్పుడు గూడా మీరు ఇంకా బాగా మరిన్ని విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇవాళ చెప్పిన అందరు పిల్లలకి ధన్యవాదాలు. వారి తల్లిదండ్రులకు కూడా చాలా ధన్యవాదాలు. వారి ప్రోత్సాహము లేకుండా ఇది చేయడం అనేది సాధ్యమైన విషయం కాదు. అలాగే గురువుగారులు కూడా పిల్లల మీద ఎంతో శ్రద్ధతో వారికి ఇలా నేర్పించడం కూడా ఎంతో ప్రశంసనీయమైన విషయం. మరి ఇదండి ఈనాటి బాలానందం కార్యక్రమం. మా అందరి ఆశయం పిల్లలు ఇంకా బాగా తెలుగు నేర్చుకోవాలన్నది. దాంట్లో మీరు కూడా భాగస్వాములు కండి. మరిన్ని వివరాల కోసం www.manabadi.silicanandhra.org అనే వెబ్‌సైట్‌ని సందర్శించండి. ఈనాటి బాలానందం కార్యక్రమం యూరప్‌లోని నెదర్లాండ్స్ దేశంలో ఉన్న మనబడి కేంద్రం బాలబాలికలు వారి ముద్దు మాటలతో, పాటలతో, కబుర్లతో, కథలతో హాయిగా సమయం గడిచిపోయింది కదా! మరి రేపు మరో 2 మనబడి కేంద్రాలు సమర్పించే బాలానందం కార్యక్రమంతో మీ ముందు ఉంటుంది సిలికానాంధ్ర మనబడి. అలాగే అవి కూడా రేపు ఆదివారం మరింతమంది బాలానందం కార్యక్రమం ద్వారా మనబడి పిల్లలు మీ ముందుకొస్తారు. వాళ్ళని కూడా మీరు ఇలాగే విని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము. అంతవరకు మరి సెలవు తీసుకుందాం. నమస్కారం.